హాయ్ గైస్, వెల్కమ్ టు మెన్స్ ట్యాక్ సిరీస్. సో మనం లాస్ట్ వీడియోలో సిఎస్ఎస్ అంటే ఏంటి, అలాగే సెలెక్టార్ అంటే ఏమి, దాని టైప్స్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సిఎస్ఎస్లో టైప్స్ ఉన్నాయి, సెలెక్టార్స్లో కాదు. మెయిన్ సిఎస్ఎస్లోనే ఇంటర్నల్, ఇన్లైన్ అని ఎక్స్టర్నల్ అని టైప్స్ ఉన్నాయి. అసలు అవి ఏంటివి, దాన్ని ఎలా యూస్ చేస్తాము, ఏవేవి ఎప్పుడు యూస్ చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మన ఛానల్లో మెన్స్ ట్యాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7-10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ టాపిక్, సిఎస్ఎస్లో 3 టైప్స్ ఉంటాయి: ఇంటర్నల్, ఇన్లైన్, ఎక్స్టర్నల్. ఓకేనా? మీకు స్టార్టింగ్ చెప్పే కదా, ఇది ఇంకోసం చేయకండి. మీకు ఇదంతా అర్థమైంది. ఏది ఇక్కడ ఒక అర్థమైంది. ఎందుకు నేను చెప్పే కదా, సింటాక్స్ సెలెక్టార్ ఉంటుంది, ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది అని చెప్పా. సో సెలెక్టార్ ఉంది, ప్రాపర్టీ ఉంది, వాల్యూ ఉంది. మీకు ఇక్కడ ఒక సింటాక్స్ అనేది అర్థమైంది. కానీ అసలు హెడ్లో ఈ స్టైల్ అనేది ఎందుకు రాసాం అని మీకు ఒక్క అర్థమైంది కదా. సో దీన్నే టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అంటారు. దీన్ని అంటే మన సిఎస్ అప్లై చేసే 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? దాంట్లో ఇంటర్నల్, ఇన్లైన్, ఎక్స్టర్నల్ 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్సేపు చూసాము ఎగ్జాంపుల్. దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఓకేనా? ఇంటర్నల్ అని ఎందుకు అంటాం బ్రో అంటే, ఈ హెచ్టిఎంఎల్ పేజ్కి సంబంధించిన స్టైలింగ్ అంతా ఈ ఫైల్లోనే రాస్తున్నావు నువ్వు. ఇంటర్నల్గా అంటే ఇదే ఫైల్లోనే రాస్తున్నావు కదా, కాబట్టి దీన్ని ఇంటర్నల్ అంట. దీని సింటాక్స్ వచ్చేసి, నువ్వు ఏ పేజ్కి అయితే హెచ్టిఎంఎల్ అప్లై అదే సిఎస్ఎస్ అప్లై అనుకుంటావో ఆ హెచ్టిఎంఎల్ పేజ్లో ఈ హెడ్ అనే ట్యాగ్ ఉంటుంది కదా, ఈ హెడ్ ట్యాగ్ లోపల ఈ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తావు. ఓకే? ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, దీని లోపల మీరు రాసుకుంటావు. మరి ఈ ఫార్మాట్ సేమ్, దీంట్లో చేంజ్ ఏమి ఉండదు. ఓకేనా? సింపుల్. ఓకేనా? మీకు దీంట్లో ఇదంతా జస్ట్ సింటాక్స్, దీంట్లో మీకు కాన్సెప్ట్ ఏం లేదు. జస్ట్ దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. దీన్ని మనము ఏ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో అదే పేజ్ స్టైల్ యూస్ చేయాలంటే హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ క్లోజ్ చేసి ఆ రెండింటి మధ్యలో సెలెక్టర్, ప్రాపర్టీ వాల్యూ యూస్ చేస్తాం. ఇక అర్థమైన క్లియరా? నెక్స్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఈ ట్యాగ్ ఉంది కదా, ఇక ఈ ట్యాగ్లోనే స్టైల్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఓకేనా? దీంట్లో మనకు సెలెక్టార్స్ ఉండవు, జస్ట్ ప్రాపర్టీస్ వాల్యూ మాత్రమే ఉంటాయి. ఓకేనా? మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకున్నా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తీసుకున్నా సెలెక్టర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. బట్ ఒక ఇన్లైన్ సిఎస్ఎస్లో మాత్రమే సెలెక్టార్ ఉండదు, ఇంకా ప్రాపర్టీను వాల్యూ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కలర్ తీసుకున్నాం. కలర్ నేను దీంట్లో ఏం వెళ్తా అంటే, నేను డిఫరెన్స్ చూద్దాం. ఈ క్రిమ్సన్ రెడ్ పెట్టిన. ఓకేనా? స్పేస్ ఇచ్చి ఫాంట్ సైజ్ వెళ్దాం. ఫాంట్ సైజ్ 78 పెట్టిన. ఓకేనా? సేవ్ చేసా. సరే, కలర్ ఏమో ఆ రెడ్లోకి మారింది, ఫాంట్ సైజ్ మారలేదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఓకే, ఇది ఎందుకు అప్లై కానీ పిక్సెల్స్ యూనిట్స్ మెన్షన్ చేయాలని చెప్పినా కదా. సో ఇక పిక్సెల్స్ మెన్షన్ చేయలేము మనము. ఇప్పుడు చూద్దాం. చూసారా, ఫాంట్ సైజ్ పెరిగింది. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ అంటే పేర్లోనే ఉంది, ఇన్ ద లైన్, ఆ లైన్లోనే. నువ్వు ఇప్పుడు ఈ లైన్కి స్టైల్ యాడ్ చేస్తున్నావు కాబట్టి ఇన్ లైన్ అంటే ఈ లైన్లోనే నువ్వు స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి స్టైలింగ్ అనేది అప్లై చేస్తావు. ఇక ఒక బాగానే ఉంది. ఓకేనా? ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి వచ్చేసి ఫైల్ కొత్తది తీసుకుంటావు. తీసుకుని దీనికి ఏదో ఒక పేరు ఇవ్వచ్చు. నేను స్టైల్ అని ఇస్తాను. ఓకే? స్టైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .css. మనం ఇంతవరకు .html యూజ్ చేసాం కదా. సో సిఎస్ఎస్ సపరేట్ ఫైల్ వచ్చి .css. దీంట్లో నేను ఏమి ఇస్తా, .head అని ఇస్తా. ఓకే, క్లాస్ నేమ్ ఇస్తా. ఇచ్చి కలర్ గ్రీన్ ఇస్తా. ఇప్పుడు .head అనేది ఉంది. ఇదేమి సింపుల్ యాస్టేజ్. మనకి ఇది ఎట్లుంది, క్లాస్ సెలెక్టరే కదా ఇది. మనం ఏదైతే ఇక్కడ యూజ్ చేసామో సేమ్ అదే ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు క్లాస్ నేమ్ ఇది కోసం హెడ్ అని ఇస్తా. దీనికి ఇస్తా. ఇది వద్ద ఇంకోటి ఇద్దాం. H2 అని ఇచ్చి టెస్టింగ్ అని వెళ్దాం. దీనికి ఇద్దాం ఏమని, క్లాస్ ఈక్వల్స్ టు అదేం పెట్టినాం, హెడ్ అని పెట్టినాం. సేవ్ చేసా. వచ్చిందా? ఇదిగో బ్లూ వచ్చింది. అంటే ఏం అప్లై అవుతుంది దీనికి, యూనివర్సల్ సెలెక్టర్ అప్లై అవుతుంది. కానీ మనం ఇక హెడ్కి ఏమి ఇచ్చినాము, డార్క్ గ్రీన్ ఇచ్చినాం. ఆ హెడ్ ఇక క్లాస్లో మెన్షన్ చేసాం కానీ వర్క్ కాలే. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకేనా? దీన్ని మీరు లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నీ పేజ్, ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్.
నువ్వు దీన్ని లింక్ చేసుకో. దీన్ని లింక్ చేసుకోవాలంటే ఏమని, దీనికి హెడ్, ఇవి హెడ్లోకి పోయి లింక్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో లింక్ అని ఎంత క్లిక్ చేయగానే మాకు ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇది వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్. లింక్ అనేది జస్ట్ ట్యాగ్. ఓకేనా, లింక్ చేసేకి. ఆర్ఈఎల్ అంటే రిలేషన్. ఓకేనా, మీరు దీని మీద కర్జర్ పెట్టినా కూడా చూపిస్తారు. రిలేషన్ యాట్రిబ్యూట్ అని, రిలేషన్షిప్ ఆఫ్ ద లింక్ యాట్రిబ్యూట్. ఓకేనా. రిలేషన్షిప్ ఏంటి దీనికి, స్టైల్ షీట్. ఓకేనా. స్టైల్ షీట్ అని ఎందుకంటే ఇది సిఎస్ఎస్ కదా, ఇది మనం యాడ్ చేసే ఫైల్. ఇక్కడ ఏ ఫైల్కి లింక్ చేస్తున్నాము, సిఎస్ఎస్ నథింగ్ బట్ స్టైల్ షీట్. కాబట్టి ఈ రీల్ అనే కీకి స్టైల్ షీట్ అనే వాల్యూ ఇస్తున్నాం. ఓకే, ఇది బాగానే. హెచ్రెఫ్ అంటే మీరు యాంకర్ ట్యాగ్లో చూసింటారు. హెచ్రెఫ్ అంటే ఈ పలానా డెస్టినేషన్కి వెళ్ళు అన్నది కదా, అలా ఈ పలానా ఫైల్ని లింక్ చేయని చెప్పి హైపర్ రెఫరెన్స్ హెచ్రెఫ్ అన్న ఒకటి. ఓకేనా. ఇక ఫైల్ నేమ్ ఇవ్వాలి మనం. ఏంటి ఫైల్ నేము, స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా, ఇచ్చి సేవ్ చేసా. ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇప్పుడు గ్రీన్ కలర్లో వచ్చింది ఇది. సో ఇవి మనకు ఇంటర్నల్, ఇన్లైన్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకేనా. క్విక్ రీక్యాప్ లాగా అంటే, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే హెడ్లో స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తావు, లేదా స్టైల్ అనే ఎలిమెంట్. ఓకేనా. స్టైల్ అనే స్టార్టింగ్ ట్యాగ్ ఓపెన్ చేసావు, ఎండింగ్ ట్యాగ్ చేసావు. మిడిల్లో ఇంకా నార్మలే సెలెక్టర్, కీ వాల్యూ ప్రాపర్టీస్ యూజ్ చేస్తావు. ఏమంటే అదే ఫైల్లో మీరు ఎప్పుడైనా ఈ ఫైల్కి మాత్రమే స్టైలింగ్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్ యూజ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకేనా. లేదు, నెక్స్ట్ సెకండ్ కేస్ వచ్చి ఈ పర్టికులర్ లైన్లోనే. ఓకేనా, ఈ పర్టికులర్ లైన్లో ఈ ఎలిమెంట్కి మాత్రమే నేను స్టైల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇన్లైన్ యూజ్ చేస్తున్నాం. అంటే అదే ఎలిమెంట్లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం. లేదు, నాకు అసలు ఈ ఫైల్కి సంబంధం లేదు, సపరేట్గా ఒక సిఎస్ఎస్ ఫైల్లో నేను అంత స్టైలింగ్ రాసుకుంటా, దాన్ని దీనికి లింక్ చేయడం అనేది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. అది ఇది స్టైల్లో సిఎస్ఎస్ అని చేసుకుంటావు. ఇక అంత నార్మలే, నువ్వు ఇంకా ఏమైనా రాసుకోవచ్చు, H1 రాసుకోవచ్చు, ఐడి సెలెక్టర్ రాసుకోవచ్చు, యూనివర్స్ ఏమైనా రాసుకోవచ్చు. బట్ నువ్వు ఇవన్నీ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఏ హెచ్టిఎంఎల్ పేజ్కి అయితే ఈ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నావో ఆ హెచ్టిఎంఎల్ పేజ్లో హెడర్ ట్యాగ్లో ఈ ట్యాగ్ యూజ్ చేయాలి. ఏంటిది, లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసి, ఆర్ఈఎల్ అంటే రిలేషన్, స్టైల్ షీట్ రిలేషన్షిప్, హెచ్రెఫ్ అంటే ఏ ఫైల్కి లింక్ చేస్తున్నావు, ఏ సిఎస్ఎస్ ఫైల్కి లింక్ చేస్తున్నావు ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు నీకు వర్క్ అవుతుంది. ఓకే బ్రో, ఇన్లైన్ బాగుంది, ఇంటర్నల్ బాగుంది, ఎక్స్టర్నల్ బాగుంది. బట్ ఏవి ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు ఏవి ఎందుకు యూజ్ చేస్తాం, ఏది బెస్ట్ అన్నారు అనుకోండి. ఇక మీకు 3 మెథడ్స్ చెప్తా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నారు. దీంట్లో మీకు 3 మెయిన్ థింగ్స్ కన్సిడర్ అవుతాయి. ఫస్ట్ వచ్చి నీ డెసిషన్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, అది ఇంపార్టెంట్. సెకండ్, మీ ఇంట్లో పేరెంట్స్, అన్న తమ్ముడు, అక్క చెల్లో ఎవరు. ఓకేనా. థర్డ్, రిలేటివ్స్. ఓకేనా. ఇప్పుడు ప్రయారిటీ చూద్దాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఎవరు, రిలేటివ్స్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఎవరు, మన పేరెంట్స్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఎవరు, మనం. ఓకేనా. సో అంటే బయట రివర్స్ జరుగుతుందిలే, మోస్ట్ ఆఫ్ కేసు రిలేటివ్స్ దేశానికి ఇంపార్టెన్స్, పేరెంట్స్ది సెకండ్, థర్డ్ మంది ఉంటుంది. బట్ వెబ్సైట్లో రివర్స్ అనమాట. అంటే కొంతమందిలలో ఈ ఆధారే ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రివర్స్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎవరికి వాళ్ళ జనరల్గా లైఫ్లో మీకు మీరు ఇచ్చుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఇన్లైన్ సిఎస్ఎస్ ద ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇన్లైన్లో స్టైల్ కలర్ క్రిమ్సన్ అని ఉంది, అవునా. కాదు, క్రిమ్సన్ వచ్చిందే. ఇప్పుడు ఇదే దీనికి నేను క్లాస్ ఈక్వల్స్ హెడ్ దీనికి ఇస్తా. ఇక్కడ H1కి ఇస్తాను. ఓకేనా, సేవ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం, క్లాస్ ఈక్వల్స్ హెడ్ ఇచ్చా అంటే ఏది, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇది డార్క్ గ్రీన్ అవ్వాల, రెడ్గానే ఉంది, కాలే. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక H1 ఏం లేదు కదా, H1 వెళ్దాం. కలర్ వచ్చి పింక్ పెట్టిన. ఓకేనా, పింక్ అయిందా, కాదు, ఇంకా రెడ్లోనే ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఇన్లైన్కే ఉంటుంది. ఎందుకు, ఇది. ఓకేనా, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఇన్లైనే. ఇంకా నువ్వు ఇక క్లాస్ పెట్టు, ఇక ఐడి కూడా పెట్టు, కాదంటే కదా ఐడి ఈక్వల్స్ పెట్టి, సో ఐడి ఈక్వల్స్ పెట్టి ఇన్స్టాల్ వెళ్తుందా. సో ఇన్స్టాల్ ఏ కలర్ ఉంది, క్యారెట్ బ్లూ ఉంది. మారిందా, లేదు. చూడండి, సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఇన్లైన్కే. ఓకే, ఇన్లైన్లో కలర్ లేదనుకున్నాం, కలర్ తీసేస్తా, ఓన్లీ ఫాంట్ సైజే వెళ్తా.
సెకండ్ ప్రయారిటీ ఎవరికన్నాను? ఇంటర్నల్కి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంటర్నల్లో ఏముంది ఇక్కడ? ఇన్స్టా అని ఐడి ఉంది కదా, ఐడి క్యారెట్ బ్లూ అని వచ్చింది చూసారా, ఆకారంలోకి మారి. సెకండ్ ప్రయారిటీ అప్పుడు ఇంటర్నల్. థర్డ్ ప్రయారిటీ ఇప్పుడు అసలు ఐడి కూడా లేదు అనుకుందాం కొంచెం. థర్డ్ ప్రయారిటీ వచ్చి ఇప్పుడు ఏమొచ్చింది? గ్రీన్లోకి వచ్చింది. గ్రీన్లోకి ఎందుకు వచ్చింది? మనం క్లాస్ ఇది కోసం హెడ్ అని పెట్టినాం. ఓకేనా? హెడ్ అని పెట్టి ఇది హెడ్ ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ సేల్స్కి థర్డ్ ప్రయారిటీ వస్తుంది. సో మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ మీరేమనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డెసిషన్ కింద గీయాలి. సెకండ్ మీ పేరెంట్స్ డెసిషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకా ఫైనల్కి రిలేటివ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకేనా? కానీ దీంట్లో బెస్ట్ ఏదిరా అంటే ఎప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ బెస్ట్. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్ ఇంతతో ఆపేసాను. ఇంకా ఎగ్జాంపుల్ రిలేటివ్స్ బెస్ట్ అవన్నీ పక్క పెట్టేసాను. ఓకే, బట్ వెబ్సైట్ పరంగా చూసుకుంటే ఎక్స్టర్నల్ బెస్ట్. ఎందుకంటే ఇవి చూడండి, ఈ స్టైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకేనా? ఈ పేజ్ మాత్రం యూస్ చేస్తావు. ఇప్పుడు నేను సిమాటిక్.html అవే యూస్ చేయాలనుకో, ఇది తీసుకొని మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ సిమాటిక్.html వచ్చి మళ్ళీ ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. అంటే మనకు కోడ్ ఎక్స్ట్రా కోడ్ వచ్చినట్టే కదా, క్లమ్జీ ఉంటుంది. ఇప్పుడు నేను సేమ్ ఇవే స్టైల్స్ ఒక 10 HTML ఫైల్స్కి అప్లై చేయాలంటే 10 ఫైల్స్ ఇంటర్నల్లే యూజ్ చేస్తున్నాం అనుకో, అంటే 10 ఫైల్స్ సేమ్ కోడ్ రిపీట్ అయి ఉంటుంది. సో అది గుడ్ ప్రాక్టీస్ కాదు సాఫ్ట్వేర్లో మనకి. ఓకేనా? సో ఇంటర్నల్లీ ఎలిమినేట్ చేసేస్తాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అస్సలు వాడకూడదు అంటే ఇంకెప్పుడైనా రేర్ కేసులో ఈ ఫైల్కి మాత్రమే నేను యూస్ చేస్తా అనుకున్నప్పుడు నువ్వు వాడచ్చు, తప్పులేదు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసులో ఇంటర్నల్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ క్లమ్జీ కోడ్ ఇప్పుడు చూడండి, ఇదంతా HTML కోడ్, దీంట్లో CSS ఉంటే ఏం బాగుంటుంది? బాగోదు. కాబట్టి ఎలిమినేట్ చేస్తావు. ఒక గీతకు బాగుంది. నెక్స్ట్ ఇన్లైన్. ఇన్లైన్ వచ్చేసి ఇన్లైన్ ఎందుకు ఎలిమినేట్ చేస్తామంటే ఫస్ట్ ఇన్లైన్ యూసేజ్ తెలుసుకోవాలి మీరు. పర్టికులర్ స్టైల్ దీనికి మాత్రమే యాడ్ కావాలా అన్నప్పుడు మాత్రమే ఇన్లైన్ యూజ్ చేస్తావు. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు ఇన్లైన్ ఇది ఉంది కదా, ఇన్లైన్ చాలా అంటే చాలా రేర్ కేసులో మనం ఆల్రెడీ ఒక 10-20 స్టైల్స్ అప్లై చేసేసి ఉంటాము అన్ని H1 ఎలిమెంట్స్కి. బట్ ఈ ఒక్క H1 ఎలిమెంట్కి మాత్రమే నాకు ఈ పర్టికులర్ స్టైల్ కాకుండా మాత్రం ఇన్లైన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఇన్లైన్లో ఇది ఒక్క ప్రాపర్టీ ఉంది కాబట్టి బాగానే ఉంది. ఇంకా CSS చాలా ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ పెట్టా అనుకోండి, మీకు జస్ట్ H2 క్లాస్ ఈక్వల్స్ హెడ్ అండి. ఇప్పుడు ఇది చూడండి, క్లాస్ ఈక్వల్స్ టు హెడ్ అని వెళ్తా. నేను ఏం చేస్తా, ఇక ఎంతన్నా రాసుకుంటా, ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే నాకు అన్ని ప్రాపర్టీస్ రాసుకుంటాయి కదా. ఆ స్టైల్స్ అన్నీ దీనికి అప్లై అవుతాయి. అప్పుడు ఎంత నీట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, జస్ట్ ఏదో క్లాస్ అని యాట్రిబ్యూట్ వాడినావు, హెడ్ అని ఇచ్చినావు, కంటెంట్ ఉంది, ఇది నీట్గా ఉంటుందా? ఇక ఒక 20 లైన్స్ రాసింత ప్రాపర్టీ వాల్యూ అవన్నీ ఇక్కడే రాసా అనుకోండి, ప్రాపర్టీను వాల్యూ ఇక్కడే రాసిన అనుకోండి, ఇది ఎంత క్లమ్జీగా ఉంటుంది కోడ్ కదా. కాబట్టి ఇంటర్నల్ అయినా ఇన్లైన్ అయినా దాని మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మన కోడ్ రీయూజబిలిటీ ఉండదన్నమాట. సరే ఇప్పుడు దేంట్లో ఒక స్టైల్ వాడింటావు, ఇప్పుడు ఏదైతే ఈ H1కి ఒక 10 ప్రాపర్టీ వాల్యూస్ ఇచ్చింటావు, సేమ్ అవే ప్రాపర్టీస్ వాల్యూ అన్ని H1కి ఇవ్వాలనుకో, అప్పుడు నువ్వు అన్ని H1కి స్టైల్ కోసం వెళ్తే అన్నీ ఎంత క్లమ్జీగా కనిపిస్తాయి. దానివల్ల సింపుల్గా దీంట్లో H1 అని పెట్టి ఇలా పెట్టినా అన్నిటికీ వచ్చేస్తుంది, లేదా మీరు సింపుల్గా అన్నిటికీ క్లాస్ నేమ్ సేమ్ ఇచ్చినా వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి మోస్ట్గా ఎక్స్టర్నల్ సిఎస్ ఇప్పుడు నా దగ్గర 10 వెబ్సైట్స్ ఉన్నాయి. 10 వెబ్సైట్కి నేను సేమ్ స్టైల్ యూజ్ చేయాలనుకుంటాను. అప్పుడు 10 వెబ్సైట్కి నువ్వు దీంట్లో ఒక్కసారి కోడ్ రాస్తే సరిపోతుంది కదా. లేకపోతే ప్రతి HTML వెబ్సైట్ నథింగ్ ఒక HTML పేజ్ అనుకో, 10 HTML ఫైల్స్ ఉన్నాయి, 10 HTML ఫైల్స్కి ఒకే రకమైన స్టైల్ నేను అప్లై చేయాలి. కానీ ఈ ప్రతిదానికి ఇవి రాసుకుంటూ పోతే 10 HTML ఫైల్స్ నీకు టైం అవుతుంది. అదే సింపుల్గా ఒకసారి దీంట్లో స్టైల్స్ అని రాసేసుకుందాం, రాసుకున్న క్లాస్ నేమో లేకపోతే ఐడి సెలెక్టర్ యూజ్ చేస్తే ఐడి సెలెక్టర్, లేదా ట్యాగ్ అయితే ట్యాగ్, అవి యూజ్ చేసి పెట్టామనుకో నీకు ఎంత సింపుల్గా అనిపిస్తుంది. ఒక్కటే ఫైలే 10 వెబ్సైట్కి యూజ్ అవుతుంది. ఈ మీరు 10 వెబ్సైట్స్ ఒకేసారి చేంజ్ చేయాలనుకో, ఒక్కొక్క ఫస్ట్ టైం పెట్టినా బాగానే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ప్రతి వెబ్సైట్లో కలర్స్ చేంజ్ చేయాలనుకున్నావు, అవి నువ్వు జస్ట్ ఇక్కడికి వచ్చి ఈ కలర్ మారిస్తే నీకు అన్ని వెబ్సైట్ చేంజ్ అయిపోతుంది. అంతేగాని ప్రతి ఫైల్ ఓపెన్ చేసి అక్కడ ఇక కలర్ అవన్నీ చేంజ్ చేసిన అవసరం లేదు కదా. సో రియల్ లైఫ్లో మనకు వెబ్సైట్ పరంగా అయితే ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత ఇంటర్నల్, తర్వాత వరస్ట్ కేసు ఇన్లైన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక క్లియరా? నెక్స్ట్ ఐడి ఎప్పుడు యూజ్ చేయాలా, క్లాస్ ఎప్పుడు యూజ్ చేయాలా, ట్యాగ్ ఎప్పుడు యూజ్ చేయాలా, దీనికి సింపుల్ పేర్లోనే ఉంది. మీరు ఈ ట్యాగ్ నాకు ఈ వెబ్సైట్లో ఎప్పుడు వచ్చినా కానీ, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ అయితే ఒకసారి వస్తుంది అనుకో, పేరాగ్రాఫ్ ట్యాగ్ ఉంది,
పేరాగ్రాఫ్ ట్యాగ్ నా వెబ్‌సైట్‌లో ఎప్పుడొచ్చినా గానీ, అది బ్లూ కలర్‌లోనే కనిపియాలి అనుకున్నావనుకో, ట్యాగ్ యూజ్ చెయి. ఎందుకు? సింపుల్ గదా! ఇప్పుడు క్లాస్ అన్నా గానీ, నువ్వు ప్రతిదానికి క్లాస్ నేమ్ ఇచ్చుకుంటా పోవాల పేరాగ్రాఫ్ అయితే. లేకపోతే ఐడీ అనుకో, ఐడీ ప్రతిదానికి ఇవ్వలేవు. ఎందుకు? ఐడీ అనేది యూనిక్‌గా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి ఇవ్వలేవు. యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసినావనుకో, అన్నిటికి అప్లై అయితది. ఓన్లీ పేరాగ్రాఫ్‌కి అప్లై గాదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకు ఏదైతే పేరాగ్రాఫ్ ట్యాగ్ ఉందో నా వెబ్‌సైట్‌లో, అన్ని పేరాగ్రాఫ్ ట్యాగ్స్‌కి ఈ పర్టిక్యులర్ స్టైల్ అప్లై అవ్వాలా, ఇక రిమైనింగ్ కాకు అన్నప్పుడు ట్యాగ్ సెలెక్టర్ యూజ్ చేయండి. నాకు పర్టికులర్‌గా ఈ ఒక్కదానికే ఓకేనా. ఇప్పుడు పేరాగ్రాఫ్‌లో అన్నీ ఉంటాయి. 10 ఉన్నాయి పేరాగ్రాఫ్ ట్యాగ్. నీకు 10కి ఒకటే స్టైల్ కావాలా? బట్ ఒక్క పేరాగ్రాఫ్ ట్యాగ్‌కి మాత్రం నాకు డిఫరెంట్ స్టైల్ కావాలనుకున్నాననుకో, అప్పుడు ఐడీ యూజ్ చేయండి. ఎందుకు? ఐడీ అనేది ఎట్లా యూనిక్ ఉంటుంది కాబట్టి, ఆ ఒక్క పేరాగ్రాఫ్ ట్యాగ్‌కి నువ్వు యూనిక్ ఐడీ ఇచ్చి ఐడీ యూజ్ చేయండి. ఇవి ఇలా కూడా వద్దు. నాకు కొన్ని గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్‌కి ఓన్లీ పారాగ్రాఫ్ కాదు. ఒక 2 పారాగ్రాఫ్‌ల ట్యాగ్‌లకి 2 ఇంకోటి ఏమన్నా స్పాన్ ట్యాగ్‌లు లేకపోతే ఏవన్నా ట్యాగ్స్‌కి లేదా బటన్ ట్యాగ్‌కి నాకు ఈ స్టైలింగ్ అప్లై కావాలా. ఇక మీకు డిఫరెన్షియేషన్ ఉంది. ఓన్లీ పేరా లేదు. లేదా ఒక్కటే ఒక ఎలిమెంట్ లేదు. మిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్లా క్లాస్ యూజ్ చేయండి. ఎందుకంటే క్లాస్ నేమ్ అనేది డూప్లికేట్ ఉండొచ్చు. ఐడీ అనేది సింగిలే కాబట్టి ఒక ఎలిమెంట్‌కే యూజ్ చేయాల. 2 మూడంగా యూజ్ చేద్దాం. అదే క్లాస్ అనుకో, నువ్వు సేమ్ క్లాస్ నేమ్ 2 హెడ్డింగ్స్ యూజ్ చేయి, 2 పారాగ్రాఫ్స్‌కి యూజ్ చేయి. ఏం కాదు. సో, అలా అని కేసు క్లాస్ యూజ్ చేయండి. ఇవంతా సోది నాకు అవసరం లే. సింగిల్ షాట్‌లో నా వెబ్‌సైట్ ఒకే రకం కనిపియాలంటే యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేయండి. ఓకేనా? సో, దీని బట్టి అంటే ఏ యూజ్ కేస్‌లో ఏమేమి యూజ్ చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీరు అది వెబ్‌సైట్ బిల్డ్ చేసే కొద్దీ మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో, గైస్ ఇది మనకు కంప్లీట్‌గా అసలు సీఎస్ఎస్ అంటే ఏంటి? దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్, ఇన్‌లైన్. మళ్ళీ సెలెక్టార్స్ ఉంటాయి. సెలెక్టార్స్‌లో కూడా ఎలిమెంట్ సెలెక్టర్ ఆర్ ట్యాగ్, యూనివర్సల్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడీ సెలెక్టర్ ఉంటాయి. సో, ఏవేవికి ఎంతెంత ప్రయారిటీ ఉంది, ఏవేవి ఎప్పుడు యూజ్ చేయాలో మీకు ఈ విధంగా క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సీఎస్ఎస్‌లో ఇంకా ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. మనం జస్ట్ కలర్, ఫాంట్స్ అనే ప్రాపర్టీసే చూసాం కదా! సో, ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ ప్రాపర్టీతో మనం ఏమేమి చేంజ్ చేయొచ్చో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినా కూడా కామెంట్స్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.